వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జూలై 24 రంపచోడవరం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో 10వ తరగతి విద్యార్థిని శివాని మైక్ అందుకుంది. ఆ చిన్నారి మాట్లాడిన మాటలు సభలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకున్నాయి. సార్, నేను ఏదైనా సాధిస్తాను సార్, వచ్చే ఏడాది మీ చేతుల మీదుగానే అవార్డు తీసుకుంటానంటూ ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్పింది. భవిష్యత్తు మీద అంతటి నమ్మకంతో మాట్లాడినటువంటి ఆ చిన్నారిని చూసి సభలో ఉన్న వాళ్ళంతా కూడా మురిసిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆ మాటలకు ఆకర్షితులయ్యారు. చంద్రబాబు నారా లోకేష్తో కలిసి భోజనం చేసిన శివాని వారితో సెల్ఫీ కూడా తీసుకుంది. ఆ రోజు మైక్ ముందు నిలబడి నేను సాధిస్తాను అన్న ఆ చిన్నారి కేవలం 3 రోజులకే ఇక లేదు అన్న వార్త రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. పోలవరం జిల్లా ఇర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని శివాని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిచివేస్తోంది. ముఖ్యంగా కొన్ని రోజుల క్రితమే తన భవిష్యత్తు గురించి అంతటి ఆత్మవిశ్వాసంతో అన్ని వేల మంది ప్రజల ముందు మాట్లాడినటువంటి చిన్నారి ఇలా ప్రాణాలు కోల్పోవడం మరింత విషాదాన్ని నింపింది, ఒక షాకే మిగిల్చింది. అయితే ఎందుకు చేసుకుంది అనేటువంటి కారణాలు ఇక్కడ చెప్పలేం, కానీ ఒక లేఖ అయితే రాసింది. ఆ లేఖలో రాసినటువంటి మాటలు చదివితే మాత్రం నిజంగానే కళ్ళు చెమరుస్తాయి. అమ్మ, నాన్న, మీకోసం చాలా కష్టపడదాం అనుకున్నాను. మీరు కలలుగన్న జీవితాన్ని మీకు ఇద్దాం అనుకున్నాను, కానీ నేను అనుకున్నది చేయలేకపోతున్నాను. బతకాలనుంది, కానీ బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది. ఈ మాట రాయడానికి ఎంత మదనపడి ఉండాలి అసలు. బతకాలని ఉంది, కానీ బతకడం చాలా కష్టంగా అనిపిస్తోంది అని. ఏం బాధ వచ్చింది తల్లి, ఏం బాధ వచ్చిందని ఇక్కడ? ఈ బాధని మోయడం నా వల్ల కావడం లేదు, సారీ అమ్మ, క్షమించు నాన్న. ఇది ఇనిషియల్గా తను రాసింది. ఇక్కడ 2 మాటలు చెప్పాలి. ఏం బాధ వచ్చిందని ఇంట్లో అంటే కనీసం అమ్మా నాన్నకు కూడా చెప్పుకోలేనటువంటి బాధ వచ్చిందా? తల్లిదండ్రులు అలా ఉన్నారా? ఆ అమ్మాయిని చూస్తే అసలు డెఫినెట్గా ఎంత గంభీరంగా మాట్లాడింది, ఎంత చక్కగా మాట్లాడింది. ఆ ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది మన పేరెంట్ టీచింగ్ ఆ మీటింగ్లో మాట్లాడినటువంటి తీరువని చూస్తే. మొత్తం ఒక సభ వ్యాఖ్యాతగా తను అక్కడ చేసింది. మొత్తం ముఖ్యమంత్రిని, విద్యాశాఖ మంత్రిని, మిగతా ఉద్దండులందరినీ అక్కడ పెట్టుకొని అలవోకగా మాలాంటి వాళ్ళను ఏదైనా ఒక చిన్న ప్రోగ్రామ్ యాంకరింగ్ చేయాలన్నా కూడా మైక్ పట్టుకోగానే అంత ముందుకు వెళ్ళగానే చెయ్యి వణుకుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటిది ఒక తొట్టుపాటు లేకుండా, ఇటువంటి బెదురు లేకుండా, అమాయకత్వంతో, ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక హుందాతనంతో ఎంత చక్కగా అక్కడ కార్యక్రమాన్ని నడిపించింది. అలాంటి అమ్మాయి నేను బాధ మొయ్యడం నా వల్ల కావట్లేదు, సారీ అమ్మ, క్షమించు నాన్న, బతకాలనుంది కానీ బతకడానికి సరిపోవడం లేదు, చాలా కష్టంగా అనిపిస్తోంది అన్న మాట రాసింది అంటే ఎంత లోతుల్లో ఆ పెయిన్ ఉండిందో, ఎంత సంఘర్షణ నచ్చిందో ఆ మనసులో. అంతేకాదు తర్వాత రాసినటువంటివి అంటే ఈ పర్టికులర్ పాయింట్స్ని చూస్తే ఎవరన్నా ఇంట్లో గొడవలు పడుతున్నారు కాబట్టి ఆ గొడవలకి కలత చెంది ఇతను చేసుకుంది అనుకుంటారు. ఆ కంక్లూజన్కి రాకూడదు ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఇంట్లోనూ కూడా గొడవలు అనేవి కామన్గానే ఉంటాయి. ఇక్కడ అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ, మీరు ఎప్పటికైనా కలవండి, ఒకరినొకరు ద్వేషించుకోకండి, సారీ, బాయ్ బాయ్ అంటూ కుటుంబ సభ్యులందరూ కలిసి ఉండాలి అనుకుని కోరుకుంది. ఈ పాయింట్, ఈ మిస్టేక్ తల్లిదండ్రులదో, అన్న వదినలదో, అమ్మమ్మదో, ఏ ఒక్కళ్ళదో కాదు. ఎందుకంటే ఒక కుటుంబం అన్న తర్వాత ఖచ్చితంగా కలిసి ఉన్నప్పుడు పొరపొచ్చాలు అనేవి సాధారణంగా ఉంటాయి. అది పట్టణాలైనా పల్లెలైనా కానీ కామన్గానే ఉంటాయి. ఇందులో చిన్నపిల్లల మీద అయితే ముఖ్యంగా ఈ పర్టికులర్ ఈ ఆస్పెక్ట్ అనేది చాలా బలంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా గొడవ పడుతున్నా, ఇంట్లో నానమ్మ, అమ్మ, లేదంటే తాత, నాన్న, బాబాయిలు, నాన్న ఎవరన్నా గొడవ పడుతున్నారు ఇది అన్నప్పుడు ఖచ్చితంగా పసి మనుషుల మీద ఆ ఇంపాక్ట్ అనేది పడుతుంది, ఆ ఒత్తిడి అనేది ఉంటుంది. బట్ ఇది ఒక్కటే కారణమా అన్నదానికి మన కంక్లూజన్కి రాకూడదు. ఎందుకంటే ఈ పర్టికులర్ మాటలు ఇవన్నీ చూసిన తర్వాత, వాళ్ళ ఫ్యామిలీ గురించి తను ఏదో చెప్పాలనుకున్న తర్వాత, తన జీవితంలో ఏదో సాధించాలి అని కలలు కని, ఎస్, ఆ కలల్ని నేను నిజం చేసుకోగలను అనేటువంటి సామర్థ్యం, ఆ ఆసక్తి, ఆ ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి ఆ చిన్నారి చివరి క్షణాల్లో కూడా తన కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటూ వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరిని తప్పట్టాల్సిన అవసరం లేదు. అసలు కుటుంబంలో పరిస్థితులు ఏంటి, శివాని తన మనసులో వాటిని ఎలా తీసుకుంది, ఈ తీవ్రమైనటువంటి నిర్ణయం వైపు నడిపించినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు దర్యాప్తులో తేలాలి, చాలా స్పష్టంగా రావాలి బయటికి అవన్నీ.
కానీ తను రాసిన మాటలున్నాయి చూసారా, అవి ఒక విషయాన్ని మనకు చెప్తున్నాయి. వాళ్ళ తల్లిదండ్రుల కోసం కాదు, శివాని తల్లిదండ్రుల కోసం కాదు, సమాజం మొత్తానికి, ప్రతి తల్లికి తండ్రికి కూడా తను ఏదో చెప్తోంది. మీకు వినిపిస్తోందా అది? ఖచ్చితంగా మీకు వినిపిస్తుందనే నేను అనుకుంటున్నా. తన తల్లిదండ్రుల కోసం ఏదో సాధించాలి అని ఎంత కలలు కందో, తన కుటుంబం మొత్తం కూడా కలిసి ఉండాలని ఎంతగా కోరుకుందో. కానీ సమాజానికి తను చెప్పినటువంటి చూస్తే, శివాని అనే నేను మా ఇంట్లోనే కాదు మీ ఇంట్లో కూడా ఉన్నాను, ప్రతి తల్లి తండ్రికి చెప్తున్నాను, ప్రతి అన్నా వదినకి చెప్తున్నాను, అమ్మమ్మకి చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నాను. ఇది సమాజానికి సంబంధించిన ఒక ఘటనగా చూడాలి. సభకు నమస్కారం. నా పేరు శివాని. నేను 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న ఈ మెగా పీటీఎం 4.0 వేదికపై ఇలా మాట్లాడే అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది. ఈ నెల 21 పోలవరం జిల్లా కలెక్టర్ శ్రీ దినేష్ కుమార్ గారు మరియు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష గారు చేతుల మీదుగా సీనియర్ వెంకట కృష్ణ షైనింగ్ స్టార్ అవార్డు అందుకున్నాడు. ఆ సమయంలో తనకు ఒక మెడల్, 20,000 రూపాయలు చెక్ మరియు సర్టిఫికేట్ అందజేయడం జరిగింది. తను ఆ అవార్డు తీసుకున్న రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజే నిర్ణయించుకున్నా నేను కష్టపడి చదివి వచ్చే సంవత్సరం ఈ వేదికపై షైనింగ్ స్టార్గా నిలబడాలని. Thank you, Shivani, for your wonderful speech. ఒక విద్యార్థి బయట ప్రపంచం ముందు ఎంతో ధైర్యంగా, ఆత్మవిశ్వాసంగా కనిపించినా సరే, ఆ విద్యార్థి మనసులో ఏం జరుగుతోందో అనేది మనకి ఎప్పుడూ తెలియకపోవచ్చు. ఆ రోజు శివాని మైక్ పట్టుకుని నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పింది. ఆ మాటల్లో ఉన్న ధైర్యాన్ని చూసి అందరూ చప్పట్లు కొట్టాం. అరే, చిన్నపిల్ల ఎంత చక్కగా మాట్లాడిందిరా అనుకున్నాం. కానీ ఆ చిన్నారి మనసులో ఏదైనా బాధ అప్పటికే మొదలైందా? ఆమెకి ఎవరి సహాయం కావాల్సి వచ్చింది? తన బాధను ఎవరితో అన్న పంచుకుందా పోని? ఆమెని ఈ స్థాయిలో మానసికంగా కుంగదీసిన పరిస్థితులు ఏంటి? ఇవి ఇప్పుడు దర్యాప్తులు తేలి సమాజం ముందుకు రావాల్సినటువంటి ప్రశ్నలు. ఈ విషయంలో వాళ్ళ తల్లిదండ్రులు బాధపడినా, లేదంటే ఇంకొకరు బాధపడినా సరే, ఈ విషయాలన్నీ బయటికి తేలాలి. ఖచ్చితంగా తేలి సమాజానికి ఒక కనువిప్పు కావాలి. ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించారు. శివాని మృతి ఆ విషయం తెలిసిన వెంటనే ఆ కార్యక్రమంలో తనతో శివాని మాట్లాడినటువంటి మాటలు ఇవన్నీ కూడా గుర్తొస్తున్నాయి అని చెప్పి, ఎంతో భవిష్యత్తున్న గిరిజన విద్యార్థిని ఇలా తనువు చాలించడం అనేది నన్ను చాలా కలిసివేసిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అలాగే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలి ఈ ఘటన మీద అంటూ అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం విద్యార్థులకు కూడా ఒక ముఖ్యమైన సందేశం ముఖ్యమంత్రి ఇచ్చారు. ఎంతటి సమస్యకైనా సరే పరిష్కారం ఉంటుంది, తమ కళల్ని నిజం చేసుకునేలా ముందుకు సాగాలి, ప్రభుత్వం విద్యార్థుల్ని అన్ని విధాలుగా అండగా ఉంటుందంటూ కూడా భరోసా ఇచ్చారు. నిజమే, జీవితంలో ఎంతటి సమస్య వచ్చినా అది క్షణంలో పరిష్కారం లేనిదిగా అనిపిస్తుంది. ఆ క్షణానికి ఉండకపోవచ్చు. లేటర్ ఆన్ మెల్లమెల్లగా ఏదో ఒక సొల్యూషన్ అనేది ఖచ్చితంగా దొరకవచ్చు. పరిస్థితులు మారొచ్చు, మనుషులు మారొచ్చు, సమస్యలకి మార్గాలు దొరకవచ్చు. కానీ ఒక్కసారి గనక ప్రాణం పోతే మాత్రం తిరిగి తీసుకురాలేం, ఖచ్చితంగా తీసుకురాలేం. అందుకే శివాని విషాదం అనేది మన అందరికీ కూడా ఒక గట్టి పాఠం. పిల్లలు మార్కులు సాధిస్తున్నారా, చదువులో ముందున్నారా, భవిష్యత్తులో పెద్ద పెద్ద కలలు కంటున్నారా, ఇదొక్కటే కాదు, వాళ్ళ మనసు లోపల ఏం జరుగుతోంది, వాళ్ళకి ఏమైనా బాధ ఉందా, ఏమైనా చెప్పుకోలేకపోతున్నారా, ఎవరితో అయినా మాట్లాడాలనుకుంటున్నారా, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం మాట్లాడుతూ రీడ్ బిట్వీన్ ద లైన్స్ అనేది ఒకటి ఉంటుందండి. ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడుతున్నాడు అంటే మధ్యలో ఖచ్చితంగా ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో ఏదో చెప్పాలనుకుంటున్నాడు, ఏదో చెప్పాలి అనుకుని చెప్పకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని కూడా భావించాలి. ఇవన్నీ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కూడా గమనించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్నారి కూడా కాదండి, ఒక మనిషి కోరుకునేది పెద్ద పరిష్కారం కాదు. నీకు ఏ సమస్య వచ్చినా చెప్పు, మేమున్నాం అనేటువంటి ఒకే ఒక్క మాట జూలై 24 వేలాది మంది ముందు నిలబడి వచ్చే ఏడాది మీ చేతుల మీదుగానే నేను అవార్డు తీసుకుంటాను అని గర్వంగా చెప్పినటువంటి శివాని ఈరోజు ఆ అవార్డు తీసుకునే రోజు రాకుండానే దూరం అయిపోయింది. ఆమె కలలు ఆగిపోయాయి, తల్లిదండ్రుల ఆశలు ఆవిరైపోయాయి. ఆమెతో మాట్లాడిన ముఖ్యమంత్రి జ్ఞాపకాల్లో ఆ చిన్నారి మాటలు మిగిలిపోయాయి. కానీ ఆమె కథ ఇక్కడితో ముగిసిపోకూడదు.
ఇంకో శివాని తన బాధని ఒంటరిగా మోసుకోకుండా, మరో విద్యార్థి తన జీవితాన్ని మధ్యలోనే ఆపుకోకుండా, తన ముందున్న చీకటిని దాటి వెలుగులోకి వచ్చేలా మనం ఒకరికి ఒకరం మాట మనం వినాలి. ఎందుకు అనంటే, నేను ఏదైనా సాధిస్తాను అని చెప్పే ప్రతి వాళ్ళ వెనక నిజంగానే ఏదో ఒక రోజు సాధించేలా చేయడం అనేదే మనందరి బాధ్యత. అది ఎవరైనా కావచ్చు, చిన్నారి కావచ్చు, పెద్దవాళ్ళైనా కావచ్చు. వాళ్ళ మనసులో ఏదో ఒక బాధ ఉంటుంది, అది బయటికి వ్యక్తం చేయాలి. కొంతమందికి ఆ బాధని సైతం ఓకే, మూవ్ ఆన్, ఈ పర్టికులర్ అంశంలో ఇది నాకు అవసరం లేదు, నేను దీని గురించి ఎందుకు నేను ఆలోచించాలి, ఆ పరిపక్వత కొంతమందికి ఉంటుంది, సమాజాన్ని చూసే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. కానీ ముఖ్యంగా చిన్నారుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ మీద పడేటువంటి ఆ మాట ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ప్రాక్టికల్గా మీకు నాకు కూడా తెలుసు, మనందరికీ తెలుసు. అన్ని చోట్ల మౌనంగా ఉండిపోవడం, అన్ని చోట్ల ఓవర్గా మాట్లాడడం కాదు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆలోచిస్తున్నాం, మనకి ఎందులో భయంగా ఉంది, ఎక్కడ బాధపడుతున్నాం, దానికి సొల్యూషన్ ఏమైనా ఉంటుందా, ఒకళ్ళతో మాట్లాడితే తెలుస్తుందా అని మనం మాత్రమే ప్రయత్నించడం కాదు. మన ఎదురుకుండా ఉన్నవాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు మాట్లాడే మాటల్లో అర్థం ఏది ఉంది, వాళ్ళు నిజంగానే బాగున్నారా లేదంటే ఏమైనా ఇబ్బందిగా ఉందా, అది మనం తీర్చే లెవెల్లో ఉందా, తీర్చలేకపోతామా. బట్ ఏదో ఒకటి, ఏం కాదు, కంగారు పడకు, అన్నీ కరెక్ట్గా అవుతాయి, కంగారు పడొద్దు, ఉన్నాం కదా, ఏదోటి చేద్దాం, ఏదోటి చూద్దాం, ఒక భరోసా కావాలి. ఆ భరోసా అనేది సమాజంలో ఈ మధ్య నిజంగానే తగ్గిపోతుంది. ఇవే కాదు, మీ గతంలో కూడా ఒక విద్యార్థికి సంబంధించి ఇలాగే మనం మాట్లాడుకున్నాం. ఎగ్జామ్స్లో మార్క్స్ సరిగ్గా రాలేదనో, కోచింగ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత స్కూళ్ళలో వాళ్ళ మీద పెట్టేటువంటి ఒత్తిడినో, ఏమొస్తుంది ఒత్తిడి పెడితే, వాళ్ళ మీద ఒత్తిడి పెడితే ఏమొస్తుంది, 100కి 100 మార్కులు రాకపోతే చచ్చిపోతారా, పరువు పోతుందా, పరువు పోతుందా ఏమన్నా. బతకడానికి పనికిరాని చదువులు చచ్చాక ఏం చేయాలండి, ఏం చేయాలి, కోట్లు పోసి సీట్లు కొనటం, తీసుకెళ్తాం, అందులో పడేస్తాం, ఏదో గ్రైండర్లో పప్పు రుబ్బినట్టుగా ఆ సబ్జెక్టుల మధ్యలో వాళ్ళని రుబ్బేసి మీరు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇంతే ఉండాలి, మీ భవిష్యత్తు గురించే మేము ఆలోచిస్తున్నాం, మీ మంచి గురించే మేము ఆలోచిస్తున్నాం అంటూ వాళ్ళ స్వతంత్రాన్ని పంజరంలో చిలకలా పెట్టేసి ఏమొస్తుంది. ఎవరన్నా తీసుకురాగలరా శివానీని వచ్చే సంవత్సరం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకురావడం కోసం తనని ఇప్పుడు లేపి తీసుకురాగలరా ఎవరైనా? ఎవ్వరు తీసుకురాలేం, ఆ దేవుడు కూడా తీసుకురాలేడు. ఏం చేద్దాం మరి. తల్లిదండ్రుల్లో మార్పు అనేది రావాలి నిజంగానే. ఒక జనరేషన్ని చూసి మాకు లేదు కాబట్టి మా పిల్లలకి బాగుండాలి, తప్పు లేదు, ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం ఎలా ఉంటున్నాం వాళ్ళతోటి, వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు అర్థమవుతోందా, మనం తెలుసుకోగలుగుతున్నామా, వాళ్ళు మనకేమైనా చెప్పాలనుకుంటున్నారా. సినిమాల్లో డైలాగులు చెప్పినట్టు కాదు, అరే ఒక ఫ్రెండ్లా ఉండరా నాతోటి అని తండ్రో తల్లో పిల్లలకి చెప్పడం కాదు. ఫ్రెండ్లా మాత్రమే కాదు, గురువులా కూడా ఉండాలి, అన్ని రకాలుగా ఉండాలి. ఆ ఉన్నప్పుడే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. అంతేగాని పక్కింట్లో వాడిదిగో చూసావా, వాడికి 100 మార్కులు వచ్చాయి, నీకెందుకురా 90 వచ్చాయి, నీకెందుకురా రావట్లేదు, వాడెవడండి, పక్కింట్లో వాడికి 100 వస్తే వచ్చాయి, వాడెవడితో కంపేర్ చేయడం దేనికి. అంటే ఈ పర్టికులర్ కేసులో ఇది జరగలేదు, ఇక్కడ కంపారిజన్ అని ఇంకోటని డెఫినెట్ అనడానికి లేదు. బట్ ఇన్ జనరల్గా చెప్పాల్సి వస్తుంది ఈ మాట, ప్రతిసారి వింటున్నాం, ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఆ ఒత్తిడికి తట్టుకోలేక హాస్టల్లోనే ఆత్మహత్య చేసుకునే స్టూడెంట్లు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. అవన్నీ కూడా వస్తున్నాయి. మార్కులు ఒక్కటే కొలమానం అయితే అబ్దుల్ కలాం లాంటి వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ అయ్యే దేశంలో, మార్కులు మాత్రమే కొలమానం అయితే అక్కినేని నాగేశ్వరరావు లాంటి వాళ్ళు కూడా ఫెయిల్యూర్స్ అయ్యే దేశంలో, ఈ సమాజంలో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఉన్నారు. సో దయచేసి ఆలోచన ధోరణి అనేది మార్చుకోవాలి, నిబ్బరంగా ఉండాలి. సమస్యలు వస్తాయి, సమస్యలు మనకు కాకపోతే ఎవరికి వస్తాయి, ఎంత చెట్టుకు అంత గాలి అంటారు, అలాగా ఆ సమస్య తీరు కూడా అలాగే ఉంటుంది. మనం చేసే పనిని బట్టి ఆ సమస్య కూడా ఉంటుంది. అది చదువు అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, వ్యాపారం అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి, కానీ నిలబడాలి. బట్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి మాత్రం పసి మనసులు ఇప్పుడిప్పుడే జ్ఞానం అంటే తెలుసుకుంటూ ఉంటాయి, సమాజం అంటే తెలుసుకుంటూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి
ఇంట్లో ఉన్నటువంటి ఇబ్బందులు, అరుచుకోవడాలు, తిట్టుకోవడాలు ఇలాంటివన్నీ కాస్త దూరంగా ఉంచాలి. వాళ్ళ మనసుని ప్రశాంతంగా ఉండనివ్వాలి. శివాని ఆత్మకి శాంతి చేకూరాలి. తప్పు చేసావమ్మా, అంత బాధ నీకేం వచ్చిందో ఏంటో తెలియదు, బట్ తప్పు ఎవరిదైనా కానీ వాళ్ళకు కూడా శిక్ష పడి తీరాల్సిందే. తన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.